యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. సో ప్రార్థన. దయగల మా దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ వాక్కులు ధ్యానించుచుండగా మాతో మాట్లాడమని, మీ మాటలు మాకు వినిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే కావున అనే మాటతో స్టార్ట్ అయింది. ఏం చేస్తారట? కావున మీరు ఆనందపడి. కావున అంటే ఈ కారణం చేత మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. సో బావుల్లో నుంచి నీళ్లు ఎలా బయటికి తీస్తామండి? నీళ్లు చేదుకుంటూ ఉంటాం. అలాగే ఈ బావి ఏ బావి అట? రక్షణాధారములైన బావులు. ఈ బావుల్లో నుండి మనం ఏం చేస్తూ ఉంటాం? నీళ్లు చేదుకుంటాము అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కావున అనే మాటను మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక కారణం ఉంది. ఏ కారణం చేత మనం ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటూ ఉన్నాము అంటే పైన 1 and 2 verses మనం చదివినప్పుడు అది కారణం. ఏది కారణం? ఈ 2 వచనాల్లో ఏ కారణం అయితే ఇక్కడ చెప్పినారో ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేస్తాము? ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి మనం నీళ్లు చేదుకుంటూ ఉంటాం. ఏంటన్నమాట అని మనం చూద్దాం. 12th చాప్టర్లో 1st verse అండి. ఆ దినమున మీరు ఇలాగందురు. ఆ దినమున అంటే ఏ దినమున? ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏ దినము మనం ఇలాగంటాం అన్నమాట. మనం అంటే ఎవరైతే ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటున్నారో వాళ్ళు ఏమంటారు? యెహోవా, నీవు నా మీద కోపబడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. సో ఇక్కడ భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. సో ఎవరైనా కుటుంబంలో మన మీద చాలా కోపంగా ఉన్నారనుకోండి, మన కుటుంబంలో అంటే తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంతో ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం ఏమవుతూ ఉంటుంది? మళ్ళా చల్లారుతూ ఉంటుంది. మరి మన తండ్రి పరమ తండ్రి, దేవుడు మన పరమ తండ్రి, ఆయన మనలను కని ఉన్నారు, ఆయన మనలను పోషిస్తూ ఉన్నారు, ఆయన మనలను నడిపిస్తూ ఉన్నారు, ఆయన మనలను కాపరిగా ఉంటూ ఉన్నారు. సో మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనలను నడిపిస్తున్న దేవుడు, ఆయనకి ఏమొస్తుందట? కోపం వస్తూ ఉంటుంది. ఇది పర్సనల్గా ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది. అందుకని యెహోవా, నీవు నా మీద కోపపడితివి. మన మీద దేవునికి అనేక సార్లు కోపం వస్తూ ఉంటుంది. మనము కూడా దేవునికి ఏం పుట్టిస్తామో? కోపాన్ని పుట్టిస్తూ ఉంటాం. ఎందుకు కోపం పుట్టిస్తాం? ఆయన దీర్ఘశాంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనలాగా చిన్ని చిన్ని విషయాలకు, కారణాలు లేని విషయాలకు ప్రభు కోపగించేవారు కారు. కానీ ఆయన పేరు దీర్ఘశాంతుడు. కానీ ఆయనకి కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇశ్రాయేల్ ప్రజల గురించి రాసినారు కదా, అరణ్యంలో వాళ్ళు ఏం చేశారంట? మాటి మాటికి కోపం పుట్టించుచు వచ్చిరి. అంటే మాటి మాటికి ఫ్రీక్వెంట్గా, తరచుగా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకు కోపం పుట్టిస్తూ వచ్చారు. ఎందుకు అంటే మనకి ఆ చరిత్ర అంతా మనకి తెలుసు కదా. ప్రతిదానికి కూడా సనగడం, ప్రతిదానికి కూడా కంప్లైనింగ్ నేచర్ అన్నమాట. సో ప్రభువారికి ఇష్టం లేనిది కూడా ఇదే, కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్ అన్నమాట. ప్రతిదానికి మనం ఏదో ఒక సాకుతో సణుక్కుంటాం. కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే
మనం సణుక్కుంటూ ఉంటాం. కొంచెం మనకు అనుకూలంగా లేకపోతే మనం దానికి మనం కోప్పడుతూ ఉంటాం. సో ప్రతిదినం మనం తృప్తిగానే తింటాము, నీట్గా తింటాము, సంతృప్తిగా తింటాం. ఒకరోజు ఏమన్నా అన్నం కుదరకపోయినా, కర్రీస్ మనం కుదరకపోయినా ఆ పూట మనం తిట్టుకుంటూ ఉంటాం, సణుక్కుంటూ ఉంటాం. అంటే ఆ కొంచెం ఇన్కన్వీనియన్స్ కూడా, ఎంతోమంది అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, ఎంతోమంది ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉండగా దేవుడు మనకి ఈ విధంగా తినడానికి కృపను ఇచ్చినారు అని మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. చిన్న చిన్ని అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినం లేచి పని చేసుకోలేనంత బలహీనత మనకు వచ్చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ దానికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, సణుక్కుంటూ ఉంటాం. కానీ మనం ఇలాంటి శోధనలు మనకి ఎదురైనప్పుడు మనం వాటిని ఎలా డీల్ చేయాలి? సో మనం అనుకుంటాం పెద్ద పెద్ద విషయాలని, కానీ చిన్ని చిన్ని విషయాల్లో మనం జయించినప్పుడే పెద్ద విషయాలను మనం జయించగలం. చిన్ని విషయాల్లో నమ్మకత్వం లేనిదే పెద్ద విషయాల్లో మనకి నమ్మకత్వం ఉండదు. సో ఒక చిన్ని బలహీనత వచ్చింది, ఆ దినాన్న మనకి ఎంతో బలహీనతగా ఉంది. మన బలహీనతలను బట్టి మనం సణుక్కునే వారం కాదు, కానీ ఏం చేయాలి, దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభువు మనలను లేవనెత్తు వారిగా ఉంటారు. అలాగే ఏదన్నా చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగింది, సో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థించే వారిగా ఉండాలి. సో అంటే ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్ అన్నమాట. కానీ కొన్ని కొన్ని విషయాలు మనం ఏం చేయాలి, ఓర్చుకొనుట, సహించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ చిన్ని చిన్ని విషయాల్లో మనం అభ్యాసం చేసుకున్నప్పుడే పెద్ద విషయాల్లో కూడా మనం వాటిని మనం అభ్యాసం కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవునికి ఏ విధంగా కోపం పుట్టించారు అనేది ఇశ్రాయేలు ప్రజల విషయాలు దేవుడు మనకి మాదిరిగా ఉంచారు. సో మనం వాళ్ళని నేర్చుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని ఎక్యూజ్ చేస్తూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలను మనం నిందిస్తూ ఉంటాం. బట్ ప్రభు మనం వారిని నిందించడానికి కాదు ఇవన్నీ వ్రాయించింది, మనం నేర్చుకోవడానికి. సో దావీదు గారిని నిందించడానికి కాదు, దావీదు గారిలో ఉన్న లోటుపాట్లు ప్రభు మనకి ఎందుకు తెలియచేసినారంటే, ఈవెన్ అంతటి భక్తిపరులైన పరిశుద్ధులైన తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి శోధనలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి అనేది మనం నేర్చుకోవడానికి. సో వాటన్నిటినీ మనం ఎందుకు స్టడీ చేస్తామంటే, మన లైఫ్లో ఇలాంటివి సిచ్యువేషన్స్ మనకు ఎదురైనప్పుడు మనం వారిలాగా పడిపోకుండా మనం వాటిని జయించడానికి దేవుడు మనకి ఇవన్నీ కూడా మనకి ఒక ఉపమానములుగా వాటిని ఉంచి ఉన్నారు అనే విషయాలు మనం గ్రహించుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎందుకు భక్తుడు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకున్నారు అంటే, ఇక్కడ భక్తుని యొక్క వ్యక్తిగత అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటది? యెహోవా నీవు నా మీద కోపపడితివి. దేవుడు మన మీద కోపపడే సందర్భాలు ఎన్నో ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణంలో ఏ విషయాల్లో వాళ్ళు తప్పిపోయినారో మనం కూడా మైన్యూట్ విషయాల్లో కూడా, అంటే చిన్న చిన్ని విషయాల్లో సణుగుడు మొదలు పెడుతూ ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం సణుగుతూనే ఉంటాం అన్నమాట. అంటే చిన్ని ఇన్కన్వీనియన్స్, చిన్ని లోటు, చిన్నిది ఆహారం విషయంలో కొంచెం తేడా వస్తే మనం అనుకుంటాం చాలాసార్లు పైకి మనం ఎగ్జిబిట్ చేయం కదా అని అనుకుంటాం. ఈవెన్ మన ఇన్నర్గా కూడా ఆ విధంగా మనము సణుక్కోకపోవడమే జీవితం. సో పైకి మనం 50% ఎప్పుడు పైకి మనం ఎగ్జిబిట్ కానప్పుడు, పైకి మనం సణుక్కోనప్పుడు. బట్ 100% విజయం ఎప్పుడంటే ఈవెన్ ఇన్నర్గా కూడా మనకు అలాంటి పరిస్థితి లేకుండా, ఇన్నర్గా కూడా
దేవుడిచ్చిన సమాధానం మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో సనగడం మానేస్తే పెద్ద విషయాల్లో కూడా మనం సనగడం మానేస్తూ ఉంటాం. సో మన లైఫ్లో మరి ఈ విధంగా దేవునికి మనం కోపం పుట్టించే సందర్భాలు ఎన్నో ఉంటవి. వాటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేది మనం దేవుని కృపలను బట్టి ఎవరికి వారం దాన్ని టెస్ట్ చేసుకుంటూ మరి ఏ పరిస్థితుల్లో మనం పడిపోతున్నామో అది సార్ట్ చేసుకుంటూ దేవునికి అనుకూలంగా జీవించడం. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే, అయితే నీవు నా మీద కోపపడితివి. దేవుని యొక్క వాక్యంలో ఆయన కోపం గురించి ఏముందండి? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని. కానీ ఆ నిమిషంలోనే, నిమిషానికి ఎన్ని సెకండ్స్ అండి? 60 సెకండ్లు. సో ఈ 60 సెకండ్స్లో మనం ఏమైపోతామో కదా. ఆయన కోపము నిమిషమే, కానీ ఆ నిమిషంలో మన జీవితాలు ఏమవుతూ ఉంటాయి, మన పరిస్థితులు ఏమవుతూ ఉంటాయి, మన స్థితిగతులు ఏమవుతూ ఉంటాయి. సో అంటే ఆయన కోపమునకు నిలువగలిగిన వారు, ఆయన ఉగ్రతకు నిలువగలిగిన వారు ఎవరు కూడా లేరు. సో ఆయన కోపమును భరించడం చాలా కష్టం. నిమిషమే అనుకుంటాం, ఆ నిమిషంలో ఎంత అతలాకుతలమైపోతాయి పరిస్థితులు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కదా. మరి దావీదు గారు పాపం చేశారు, మరి ఆ పాపమును పరిహరించాను, క్షమించాను అని ప్రభు అన్నారు. బట్ తన జీవితంలో ఆ కోపమునకు తగిన కాన్సిక్వెన్స్ దావీదు గారు ఎస్కేప్ అవ్వలేకపోయారు. అందుకే అబ్షాలోం గురించి, మరి ఆ యొక్క ఉరియా భార్య విషయంలో తను చేసిన తప్పు వల్లే కదా. మరి ఏమంటున్నారు? నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావు, కానీ నీ కుమారుడు బహిరంగంగా ఈ పాపం చేస్తాడు అని. సో అది ఇశ్రాయేలీలందరికీ తెలిసేలాగా తను ఎలాంటి విషయం చేశాడో అవన్నీ కూడా మనము చెప్పుకోలేము. బట్ మనకి తెలుసు. బట్ అది చాలా బాధకరమైన విషయం అది కదా. కుమారుడు ఆ విధంగా చేయడము, తన ఉపపత్నులతో ఆ విధంగా పాపం చేయడం అనేది బహిరంగంగా తను చేశాడు. సో అంటే దాని కాన్సిక్వెన్స్ మనం చూస్తూ ఉన్నాం. దానితో ఆగిపోయిందండి, ఆగలేదు కదా. తను రాజ్యం కోసం తను అరణ్యంలోనికి పారిపోవాల్సి వచ్చింది కదా. తర్వాత ఇన్ని జరిగిన తర్వాత కుమారుడు చనిపోయాడు. సో అదేమన్నా శత్రువు పైన విజయం అండి సంతోషించడానికి దావీదు కాదు కదా. దావీదుకి ఎంతో మనసుకు వేదన, అయ్యో ఏడుస్తూ ఉన్నాడనమాట. కుమారుని గురించి ఏడుస్తూ ఉన్నాడు. యుద్ధంలో కూడా చెప్తాడు, దయచేసి అబ్షాలోమును కనికరించండి అని. ఒక పక్కన కన్న ప్రేమ, ఒక పక్కన శత్రు శోధన. సో ఇంతటి మానసికమైన స్ట్రగుల్లోకి తను ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఆయన నిమిషమైన ఆయన కోపం కదా. అంటే మనిషి జీవితం, విశ్వాస జీవితం దేవుని ఆగ్రహానికి గురైతే అది చాలా కష్టం, చాలా ఇబ్బంది. దాన్ని సర్వైవ్ అయ్యి నిలవబట్టడం చాలా కష్టం. సో అలాగే మనకి బైబిల్ గ్రంథంలో మినీ ఎగ్జాంపుల్స్ మనకి తెలుసు. యోనా గారి గురించి కూడా తెలుసు. దేవుడు అవిధేయత చూపించడం, ఆయన్ని సముద్రంలో పడవేసిన తర్వాత ఆ మత్స్యము ఆయన్ని మింగివేసింది. బట్ ఆయనకి తెలియదు, ఆయన చేప కడుపులో ఉన్నట్టు ఆయనకి తెలుసండి, తెలియదు కదా. బట్ ఆయన ప్రేయర్ చేస్తున్నారు కదా. ఏమని ప్రేయర్ చేస్తున్నారు? ఆయన అనుకుంటున్నాడు చనిపోయాను అని ఆయన అనుకుంటున్నాడు అనమాట. అందుకే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఏమని చేస్తున్నారు? నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, అలాగే నీ ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ
కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదని అనుకుంటుని అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకేమంటున్నారంటే, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. యెహోవా నా దేవా, యెహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అని చేస్తున్నారు. ఇంకా పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా, అంటే ఈయన ఏమనుకుంటున్నారు, తను చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాను అని ఆయన అనుకుంటున్నారు. ఈయనకి తెలియదు కదా, ఈయన చేప కడుపులో ఉన్నట్టు ఈయనకి తెలియదు. సో ఈయన ఏమనుకుంటున్నారు, ఆయన ఎక్కడో పాతాళంలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు. అంటే ఆ 3 days కూడా ఆయన పడిన వేదన ఆ ప్రార్థనలో మనకి తెలుస్తూ ఉంటుంది. అగాధ జలముల్లోనికి వెళ్ళిపోయాను, పాతాళంలోనికి వెళ్ళిపోయాను, కేకలు వేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన ఆర్తనాదం, ఆయన యొక్క శ్రమ 3 days కూడా ఆయన సఫర్ అయిన విధానం మనం చూస్తున్నాం. ఆయన కోపం నిమిషమే అని మనం అనుకుంటాం. నిమిషం అంటే దానికి 60 seconds ఉంటాయి. సో ఆయనకు మరి ఒక దినం 1000 సంవత్సరాలు వలె ఉన్నవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ఆ కోపమునకు అందుకని మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, నీ చేతి దెబ్బ వలన మేము క్షీణించుచున్నాము. అంటే ఆయన ఒక్క దెబ్బ కొట్టారంటే దానివల్ల ఏమొస్తుంది, క్షీణత. సో అది ఎంత దాన్ని పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆయన కోపం, ఆయన ఉగ్రత. సో ఇదంతా కూడా మనం ఎంతగానో వీటికి భయపడుతూ ఉండాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా వాళ్ళు సణిగినప్పుడు ఏమొచ్చేదండి, ఒకసారి తాపకరమైన సర్పాలు వచ్చేసినాయట. సో ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు. మరి ఒకసారి వాళ్ళ మీదకి వాళ్ళు మాంసాపేక్ష ఉన్నప్పుడు తెగులు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎన్నో అక్కడ వేల మంది చనిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కోరహు కుటుంబం వాళ్ళు కూడా దేవుని ఉగ్రత నిమిషమే అని అనుకుంటాం. ఆ నిమిషంలో కోరహు కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయిందండి, పాతాళం లైవ్గా మింగేసిందని, భూమి నెరవేర్చి మింగిందని మనం చదువుకుంటాం. ఎంత టెరిబుల్ కాన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా. సో అంటే ఆయన కోపం అనేది ఎంత ఇంటెన్సిటీ, అది మనుషులంగా మనం బేర్ చేయలేని ఇంటెన్సిటీ అన్నమాట. సో భక్తుని జీవితంలో ఇలాంటి అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు అంత కోపం. మరి మనకి తెలుసు ఆకాను విషయంలో దేవునికి చాలా కోపం వచ్చేసిందట. సో ఆ కోపము యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ మాటను మనం చదివినప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చిందో దేవుని యొక్క వాక్యంలో తెలుస్తుందండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో లాస్ట్గా మనం చూస్తూ ఉంటే, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. సో దానికి ఏం పేరు పెట్టారట, ఆకోరు లోయ. అంటే ఆకాను ఒక్కడే పాపం చేశాడు, బట్ కుటుంబం అంతా స్మాష్ అయిపోయింది. వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళని అగ్ని చేత కాల్చేశారు, అక్కడ రాళ్ళు కుప్పగా వేశారు. అప్పటికి దేవుని కోపోద్రేకం మళ్ళిందంట. అది జరిగే వరకు ఆయన ఉగ్రతతో, కోపముతో, మహారౌద్రముతో ఆయన మండిపడిపోతూ ఉన్నారు, ఊగిపోతూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళని ఆ విధంగా చేశారో మరి వాళ్ళు ఎంత బాధ, అంటే వాళ్ళకు కూడా బాధ కలిగిందనమాట, ఇశ్రాయేల్ ప్రజలకు కూడా. అందుకే దానికి ఏం పేరు పెట్టారు, ఆకోరు లోయ, అంటే బాధ లోయ అనమాట. సో వాళ్ళకు కూడా ఒక పక్కన చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి కుటుంబం ఆ విధంగా అవ్వడం, అది భయము, బాధ. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన కోపం నిమిషమే, ఆ నిమిషంలో ఏం జరుగుతుందో
మనం దాన్ని ఎస్టిమేట్ చేయలేం. కాబట్టి ఆయన కోపమును రేపకూడదు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండవలెను. ఆయన కోపము రేపవద్దు. చాలామంది అనుకుంటారు దేవుడు చాలా కృపగలవాడు, ఎన్ని తప్పులు చేసినా జస్ట్ మనం ఒప్పుకుంటే చాలు ప్రభు వాటిని క్షమిస్తారు. ఓకే, కానీ దానికి కాన్సిక్వెన్స్ ఎంత సివియర్గా ఉంటావంటే అది మనిషి బేర్ చేయలేనంత ఇంటెన్సిటీతో ఉంటుందని గ్రహించాలి. ఈ భక్తుడు ఇలా గ్రహించారు కాబట్టే ఏమంటున్నారు, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. సో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అంటే నేను ఇంత కోపం రేపాను, బట్ ఆయన కోపము చల్లారింది. మనకు తెలుసు దావీదు గారి మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు 3 విషయాలు ఆయన ఎదుట ఉంచారు. అప్పుడు తెగులు స్టార్ట్ అయింది. అయితే ఆ తెగులు కంప్లీట్ అవ్వకుండానే దావీదు గారు ఏం చేశారండి, దేవుణ్ణి విరిగి నలిగిన మనస్సుతో వేడుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారు, అక్కడ దూతకు ఆజ్ఞాపించారు, కత్తిని వరలో వేయమని. అంటే ఆ యొక్క ఉగ్రత కంప్లీట్ అవ్వకుండానే దేవుని యొక్క కోపము చల్లారే విధంగా దావీదు గారు దేవుణ్ణి వేడుకున్నారు. దేవుణ్ణి విరిగి నలిగిన మనసుతో ప్రభువా క్షమించు అని రియల్ హార్ట్తో ఆయన వేడుకున్నారు. కాబట్టి దేవుని కోపం అక్కడ తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన కోపము చల్లారింది. ఒక్క రోజులోనే ఆయనకు అంత కోపం వస్తే మరి ఆ తెగులు కంప్లీట్ అయ్యే లోపల ఎంత నష్టం జరిగి ఉండేదంటారు. మనం కూడా ఆయన కోపమును రేపకూడదు. అందుకే ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన కట్టడల పట్ల బహు జాగ్రత్తగా మనము కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో ఎవరైనా బాగా కోపంగా ఉన్న వారి విషయంలో మనం ఎలా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. అమ్మో ఈ విషయంలో కోపం వస్తుందేమో అని. అలాగే మనము దేవుని విషయంలో కూడా అంతే భయంతో ఉండాలి, అంతే రివరెన్స్తో ఉండాలి. అమ్మో నేను ఇలా చేస్తే ఈయనకు కోపం వస్తుందేమో. సో మనం ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే భక్తుడుకి దేవుని కోపం చల్లారాక ఆయన ఊపిరి పీల్చుకున్నారనమాట. అమ్మా దేవుని కోపము చల్లారింది. మనం కూడా అందుకని ఎప్పటికప్పుడు మన పాపములను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ, మన కుటుంబం యొక్క పాపములు ఒప్పుకుంటూ, మన అయోగ్యతలు ఒప్పుకుంటూ దేవుని దగ్గర ఎప్పటికప్పుడు మనం దాన్ని దేవుని ఎదుట మనం సరి చేసుకోవాలి. దేవుని యొక్క కోపము యొక్క ఇంటెన్సిటీ చవి చూచిన మోషే గారు, ఆయన ఆ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త. అలాంటి ప్రవక్త లేడు అని స్వయంగా దేవాది దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఆయన యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అని మనం చూస్తూ ఉంటే కీర్తనలు 90వ అధ్యాయం మనం 11వ వచనంలో, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికీ తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికీ తెలియను. ఈ 2 మాటలు చూస్తే ఆయన కోపం ఎంతలా ఉంటుందో ఆయన స్వయంగా చవిచూచారు కదా. ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన కోపము ఈయన చల్లారుస్తూ ఉండేవారు. ఈయన ఎప్పటికప్పుడు చల్లారుస్తూ ఉండేవారు. ఏమని అని మనం చూస్తూ ఉంటే మరి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన కోపం వచ్చినప్పుడు ఏమనేవారు, నువ్వు పక్కకుండు, వీళ్ళందరినీ నేను డిమాలిష్ చేసేస్తాను అన్నప్పుడు, వద్దు ప్రభువా వద్దు, నువ్వు అలా చేయకు, మరి అందరూ ఏమనుకుంటారు, దయచేసి నీవు అలా చేయకని ఆయనను నిమ్మళపరిచిన వారిగా మనం మోషే గారిని చూస్తూ ఉన్నాం. సో మరి అహరోన్ గారి గురించి చెప్తారు ద్వితీయోపదేశకాండంలో, నీ గురించి కూడా నేను వేడుకున్నాను, నీ గురించి వచ్చిన కోపము చూచి దేవుని ఎదుట నేను చాలా భయపడ్డాను అని అహరోన్ గారి గురించి చెప్తారు. మరి అప్పుడు కూడా అహరోన్ గారిని విషయంలో కూడా దేవునికి చాలా కోపం వచ్చేసింది. కానీ అక్కడ మనం చూస్తూ ఉంటే మోషే గారు ఆ కోపమును, ఆయనకున్న కోపమును శాంతిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చవి చూసిన మోషే గారు, అందుకే ద్వితీయోపదేశకాండం
9వ అధ్యాయం 20వ వచనం అండి. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలుకొంటిని. సో అహరోను గారి గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అహరోను గారిని కూడా అప్పటికప్పుడు స్మాష్ చేసేయాలన్నంత కోపం. బట్ ఈ విషయం చూసి భయపడిపోయారట మోషే గారు. ఇవన్నీ ఇశ్రాయేల్ ప్రజలకి తెలియదు కదా, సణుక్కుంటాం ఇవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో దేవుని సన్నిధిలో మోషే గారికి దేవునికి మధ్యన ఎంత పోరాటం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అందుకని ఈ పై వరుసలో కూడా 19వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే ఏలయనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని. దేవుని యొక్క కోపాన్ని చూచంట ఈయనకి భయం వేసిందట. అందుకే 90వ కీర్తనలో రాస్తున్నారు ఏమని, ప్రభువా నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు, నీకు పుట్టే క్రోధము ఎవరికి తెలుసు అని చెప్పి అంత కీర్తన ఆయన అనుభవంలో రాసినారంటే మరి మనము ఆయన కోపమును రేపే వరంగా ఉండకూడదు. అందుకే నీ కోపంను రేపకుండా 12వ వచనములు అంటున్నారు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఈ కోపాన్ని చవి చూచిన ఈ భక్తుడు ఆయన కోపము చల్లారినందుకు దేవుణ్ణి ఏం చేస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈయనేమంటున్నారు, మేము ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటామని తెలియచేస్తున్నారు. మనం కూడా దేవుని యొక్క కోపము ఆయన ఉగ్రతకు గురి కాకుండా మనము ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటున్నప్పుడు మనం కూడా ఏం చేయగలం, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకోగలం. జీవజలముల ఊట అయిన ఆయన యొక్క ఆ కృపను, ఆయన యొక్క ప్రేమను, ఆయన మరి ఆ అనురాగాన్ని, ఆయన మరి దేవుడు మన పట్ల చూపుతున్న ఆ కృపలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయగలం, ఆనందపడుతూ ఆ బావుల్లో నుండి లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళగలం. ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన ఆగ్రహ బలం ఈ యొక్క ప్రయాణంలో మనకి ఏం తెలుస్తూ ఉంటుంది, ఆయన ప్రేమ తెలుస్తూ ఉంటుంది, ఆయన దీర్ఘశాంతం తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఆగ్రహ బలం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆగ్రహ బలమును మనం చవి చూస్తూ ఉంటామో ఇంకా రివరెన్స్తో, ఇంకా భయముతో, అమ్మో నేను ఈ పని చేస్తే దేవుని కోపం వస్తుంది, ఈ విధంగా ఆలోచిస్తే దేవుని కోపం వస్తుంది, కాబట్టి నన్ను నేను సెటరైట్ చేసుకుంటూ, నా కుటుంబాన్ని సెటరైట్ చేసుకుంటూ, నా జీవిత విధానాలను సెటరైట్ చేసుకుంటూ రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటానని భక్తుడు అంటున్నారు. మనం కూడా ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి వెళ్ళాలి అంటే మరి ఇటువంటి ఆనందపడుతూ రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు ఎప్పుడు చేదుకోగలమంటే ఆయన ఆగ్రహ బలము కూడా మనము గ్రహించుకుంటూ ఉండాలి. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, బట్ మనము ఈ అనుభవాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క మహిమను మనం ఎంత కీర్తిస్తామో ఎట్ ద సేమ్ టైం ఆయన ఆగ్రహ బలము గురించి కూడా మనకి అవగాహన, గ్రహింపు ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఈ ఆగ్రహ బలం మన ఎక్స్పీరియన్స్ కాకుండా దేవుని యొక్క వాక్యములో ఇవి మనం ధ్యానించినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని మనం గ్రహించుకుంటూ, ఆయన చేతి దెబ్బ చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి బుద్ధిహీనుడికి 100 దెబ్బలు కావాలి, కానీ బుద్ధిమంతునికి ఏం కావాలి, ఒక్క గద్దింపు మాట చాలు. మనం బుద్ధిమంతులంగా ఉంటే ఏమవుతుంది, ఒక్క గద్దింపుతోనే మనం మారుతామన్నమాట. అందుకని ఈ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో కూడా మరి ఇంకొక మాట మనం చూస్తూ ఉంటే ఈయన ఏమంటున్నారంటే, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి
దిగులు పడుచున్నాం. సో ఈ దేవుని కోపం ఎలా ఉంటుందంటే క్షీణించిపోతామన్నమాట. అలాగే ఆయన ఉగ్రతను బట్టి దిగులు పడిపోతూ ఉంటారు. మోషే గారికి దిగులు ఎక్కువైపోతూ ఉంది. అమ్మో, దేవునికి ఎక్కడ కోపం వస్తుందో, దేవునికి ఎక్కడ మరి ఆగ్రహం వచ్చేస్తుందో అని ఆయన ఎప్పటికప్పుడు క్షీణించిపోతూ ఉన్నారు, టెన్షన్ పడిపోతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ ఏరియాస్లో మనం కేర్ఫుల్గా ఉంటూ ప్రభువుకి ఇష్టకరంగా మనం జీవించుదాం. మనం కూడా మన విషయాలను ఎప్పటికప్పుడు సెట్ రైట్ చేసుకుంటూ ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి మనం నీళ్లు చేదుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.